హాయ్ హలో వెల్కమ్ టు మై ఆల్గో ట్రేడింగ్ ఛానల్. ఈరోజైతే మళ్ళీ మన ఆల్గో ఒక మంచి పొజిషన్ తీసుకుందండి. దాని గురించి మనం డిస్కస్ చేయడానికి ఈరోజు మళ్ళీ వచ్చేసాం. అయితే ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పర్టికులర్గా మనం మాన్యువల్ ట్రేడింగ్ నుంచి ఆల్గో ట్రేడింగ్కి మూవ్ అయిపోతున్నప్పుడు సైకలాజికల్ ఇష్యూస్ వల్ల కానీ లేదంటే ఎమోషనల్గా మనం ఒక బెటర్మెంట్ కోసమని ఈ మాన్యువల్ ట్రేడింగ్ నుంచి ఆల్గో ట్రేడింగ్కి మూవ్ అయిపోతున్న ఈ టైంలో మీరు కనుక కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకొంచెం మోటివేషన్గా ఉంటుంది అండ్ ఇంకా వీడియోలు చేయాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలామందికి ఆల్గో ట్రేడింగ్, నాకు కూడా కొంతకాలం ముందర వరకు ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసు, ఓకే ఆటోమేటిక్గా ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుందని తెలుసు, కానీ దానికి మనం ఎలా ఫామ్ చేసుకోవాలి, దానికి వెనకాల ఏముంటుంది, బ్యాక్ టెస్టింగ్ ఎలాగ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నాకు తెలియదు, నేను నేర్చుకొని చేసినవే. సో చాలామందికి కూడా ఉంటుంది, అరే మనం ట్రేడింగ్నే మెయిన్ ఇన్కమ్ సోర్స్గా అనుకుంటున్నాం కానీ మనకి రెగ్యులర్గా రావట్లేదు ఇన్కమ్, ఒక్కొక్క చోట తప్పు చేస్తున్నాం, ఈ తప్పు అవాయిడ్ చేయొచ్చు అనుకొని కూడా కంట్రోల్ చేసుకోలేక అవాయిడ్ చేయలేక ట్రేడ్స్ తీసుకున్నప్పుడు నష్టాలు రావటం. వీటన్నిటి బదులు ఒక సెట్ ఆఫ్ రూల్స్ రాసేసి దాన్ని ఒక ఆల్గో రూపంలో పెట్టేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మీకు కొన్ని ఎర్రర్స్ తగ్గి కొంత నష్టం తగ్గితే అది ఆ ఎడ్యుకేషన్ ఇద్దామనేదే మెయిన్ ఈ ఛానల్ యొక్క ఫోకస్. చాలామంది నాకు మెసేజ్ కూడా పెడుతున్నారు, ఏమని అంటే మీ ఆల్గో ఏమైనా సెల్ చేస్తారా లేకపోతే మీ ఇండికేటర్ ఇస్తారా అని. ఉద్దేశం అది కాదండి. మాన్యువల్ ట్రేడింగ్ నుంచి ఎవరైతే లాసెస్ సఫర్ అవుతున్నారో చాలామందికి ఈ ఛానల్ హెల్ప్ అయితే చాలు, మనకి ఆల్గో ట్రేడింగ్ వైపు ఆటోమేటిక్ ట్రేడింగ్ వైపు వెళ్ళి అది హెల్ప్ అయితే చాలు. అంతకు మించి ఒక కమర్షియల్ ఎజెండా అయితే ఏమీ లేదు యాజ్ ఆఫ్ నౌ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక మనం పొజిషన్స్ కనుక చూస్తే మనం ఆల్గోని ఒకసారి బేసిక్గా డిస్కస్ చేద్దాం. ఏంటి అంటే మీరు ఏ రూల్ అయినా ఫాలో అవ్వండి, లైక్ ఈఎంఐ రూల్ ఫాలో అవ్వండి, లేదంటే బాలింజర్ బ్యాండ్స్ ఫాలో అవ్వండి, ఏదో ఒక థియరీని అయితే పర్టికులర్గా అయితే ఫాలో అవుతారు కదా. ఓకే, ఇది ఇక్కడికి వస్తే నేను బై సిగ్నల్ తీసుకుంటా, ఇది ఇక్కడికి వస్తే నేను సెల్ సిగ్నల్ తీసుకుంటా, ఏదో ఒకటి అయితే ఫాలో అవుతారు మీరు. సో మీరు ఫాలో అవుతున్నారని అనుకుందాం కాసేపు. సో అలా కనుక మీరు అనుకున్నట్లయితే వాటిని విజిబుల్గా ఎలా చూపించాలి అనేది మనం ఇక్కడ చెప్పాం. నేను ఫాలో అయ్యే థియరీ ఎప్పుడైతే ఒక బై సిగ్నల్ ఇస్తుంది, ఎప్పుడైతే ఒక సెల్ సిగ్నల్ ఇస్తుంది అనేది నాకు చార్ట్ మీద కూడా కనిపించాలి. సో మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే ఒక రెడ్ లైన్ ఉంటుంది, ఒక గ్రీన్ లైన్ ఉంటుంది, గ్రీన్ లైన్ కింద ఉంటుంది, రెడ్ లైన్ పైన ఉంటుంది, ఒక ఎల్లో లైన్ అనేది రెడ్ లైన్కి గ్రీన్ లైన్కి మధ్యలో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఇది మనం ఇచ్చిన బేసిక్. ఎప్పుడైతే ఈ ఎల్లో లైన్ అనేది రెడ్ లైన్కి గ్రీన్ లైన్కి మధ్యలో ట్రావెల్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడైతే ఎల్లో లైన్ రెడ్ లైన్ని క్రాస్ చేస్తుందో అప్పుడు నా థియరీ సెల్ సిగ్నల్ జనరేట్ చేస్తే షార్ట్ చేయి, పొజిషన్ షార్ట్ చేయి అని చెప్పేసి చెప్తుంది. కానీ వెంటనే షార్ట్ చేయదు. ఎప్పుడైతే అది సిగ్నల్ జనరేట్ అవుతుందో అప్పుడు షార్ట్ చేయాలి, కానీ ఒక మంచి ప్రైస్ చూసుకొని షార్ట్ చేయాలి. సో అందుకని ఆ తర్వాత షార్ట్ చేయాలి అనే మైండ్ సెట్లోకి ఆల్గో వెళ్తుంది ఆ సిగ్నల్ రాగానే. ఆ తర్వాత ఒక మంచి ప్రైస్ ప్యాటర్న్ చూసుకొని అది షార్ట్ చేస్తుంది. అది కూడా ఈ ప్రైస్ ప్యాటర్న్ చూసుకొని అంటే ఎక్కడ షార్ట్ చేస్తుంది అనేది కూడా మనకి చార్ట్ మీద కనిపించాలి. ఎలా కనిపించాలి అని అంటే షార్ట్ సిగ్నల్ జనరేట్ అయిన తర్వాత, అంటే ఎల్లో లైన్ అనేది రెడ్ లైన్ని కొట్టిన తర్వాత ఎక్కడ నేను షార్ట్ చేస్తాను అనేది క్యాండిల్స్ మీద ఒక రెడ్ లైన్ రూపంలో చూపిస్తుంది. అలాగే ఎప్పుడైతే ఎల్లో లైన్ అనేది గ్రీన్ లైన్ని కొడుతుందో అప్పుడు మనం ఆ పొజిషన్ని ఎగ్జిట్ అవుతాం. ఎక్కడ ఎగ్జిట్ అవుతాం అనేది కూడా ఆ గ్రీన్ లైన్ రూపంలో క్యాండిల్స్ కింద చూపిస్తాం. సో అంటే అంత విజిబుల్గా పెట్టుకోవడం అనేది జరిగింది, ఒక థియరీని ఫాలో అవడం జరిగింది, ఆ థియరీని విజిబుల్గా కూడా పెట్టుకోవడం జరిగింది. సో దట్ మనకి ఒక ఐడియా ఉంటుంది, క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఉంటుంది, ఎక్కడ ఎంట్రీ అయ్యాం, ఎక్కడ ఎగ్జిట్ అయ్యాం, ఎక్కడ సిగ్నల్ జనరేట్ అయింది బైకి, ఎక్కడ సిగ్నల్ జనరేట్ అయింది సెల్కి. సరే, ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇందులో మనకి ఒక పిఎన్ఎల్ రిపోర్ట్ చూస్తే కనుక ఇంకొక 2 విషయాలు అనేవి ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళకి తెలుసుకోవటం అనేది మంచిది. ఒకటి ఫేవరబుల్ ఎక్స్కర్షన్ అని కనిపిస్తుంది మీకు, రెండోది యాడ్వర్స్ ఎక్స్కర్షన్ అని కనిపిస్తుంది. ఫేవరబుల్ ఎక్స్కర్షన్ అంటే ఏం లేదు, సింపుల్ లాంగ్వేజ్లో పెట్టాలంటే మనం ఒక పొజిషన్ తీసుకుంటే ఒక 5,000 నష్టం వచ్చింది అనుకోండి, అది యాడ్వర్స్ ఎక్స్కర్షన్.
ఫేవరబుల్ ఎక్స్కర్షన్ అంటే ఒక 5,000 ప్లస్ వచ్చింది, 6,000 ప్లస్ వచ్చింది అనుకోండి, ఆ 5,000 6,000 ఫేవరబుల్ ఎక్స్కర్షన్ అనమాట. ఇప్పుడు మనం ఒక్కసారి పొజిషన్స్ ఎలా వెళ్తున్నాయి అనేది చూద్దాం. సో దీన్ని బట్టి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నది దానికి అక్కడ రిలవెంట్గా కనిపిస్తుంది మనకి. ఎవరికైతే సిగ్నల్ జనరేట్ అయ్యేటప్పుడు చార్ట్ మీద ఎలా కనిపిస్తుంది, లేకపోతే పొజిషన్ తీసుకునేటప్పుడు లెవెల్స్ ఎలా కనిపించాలి అనేది మీకు అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ వెనక్కి పెట్టుకొని వినండి. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పుకునేది మీకు చాలా క్లియర్గా ఉంటుంది. ఇక మనం పొజిషన్ చూస్తే మే 21న పొద్దున 6:19కి పొజిషన్ తీసుకుందండి. బీటీసీ 77,928కి తీసుకున్న తర్వాత తీసుకొని ఉంటే మనం 15,874 రూపాయలు ఫేవరబుల్ ఎక్స్కర్షన్ అంటే ప్రాఫిట్లో బయటకు వచ్చేవాళ్ళం. లేదంటే -20,294 రూపాయలు యాడ్వర్స్ ఎక్స్కర్షన్ అంటే లాస్లో బయటకు వచ్చేవాళ్ళం. కానీ దానికంటే ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే పైన చార్ట్ దగ్గర చూస్తే మీరు స్కేల్ అనే చోట చూడండి, ఎల్లో లైన్ నుంచి రెడ్ లైన్ కొట్టగానే చార్ట్ మీద ఒక లెవెల్ ఫిక్స్ అయింది. ఆ లెవెల్కి వచ్చినప్పుడు మాత్రమే సిగ్నల్ అనేది తీసుకుంది షార్ట్ పొజిషన్. అలాగే ఎల్లో లైన్ అనేది గ్రీన్ లైన్ వైపు ట్రావెల్ చేస్తుంది, కానీ ఇంతవరకు క్రాస్ ఓవర్ చేయలేదు. కాబట్టి మనకి ఇంకా ఆ పొజిషన్ అనేది రన్ అవుతూ ఉంది. అయితే పొజిషన్ ఎప్పుడు పడింది? పొద్దున్న 6:15 ప్రాంతంలో పడింది, 6:15 ప్రాంతంలో. ఇప్పుడు టైం ఎంత? 9:30, ఆల్మోస్ట్ 10 అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ 4 గంటల సేపు పొజిషన్ అనేది రన్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. మనం మాన్యువల్ ట్రేడింగ్లో ఒకవేళ కనుక మనకి పిఎన్ఎల్ అనేది 4 గంటల పాటు రెడ్లో ఉంటే మనం ఉంచుతాము. సో ఇక్కడ ఏంటి అంటే ఎంతో కొంత మనకి లిమిట్స్ తెలుస్తూ ఉంటాయి. మనం రాసిన రూల్సే కాబట్టి అది ఫాలో అయ్యేది. ఆల్గో అనేది మనం సెట్ చేసిన రూల్సే కాబట్టి అది ఫాలో అవుతున్న రూల్స్ని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం రాసిన రూల్స్ ప్రకారం మనం ఇప్పుడు 6,000 దగ్గర 8,000 లాస్లో ఉంటాం. అది మనం రూల్సేగా రాసింది కాబట్టి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వీలైతే రూల్ మార్చుకోవాలి, కానీ ఎమోషనే లేని ఒక గేమ్ నడుస్తున్నప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయదు అనేది ఒక సజెషన్గా మనం అనుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తే ఎల్లో లైన్ని గ్రీన్ లైన్ని ఎల్లో లైన్ టచ్ చేసిన వెంటనే ఏం జరిగింది? ఒక సిగ్నల్ మనం ఇచ్చేసాం అన్నమాట. అంటే నువ్వు ఇంకా ఎగ్జిట్ అవ్వచ్చు, నువ్వు కావాలి అనుకుంటే ఎగ్జిట్ అవ్వచ్చు అనేది మనం ఒక ఇన్స్ట్రక్షన్గా దానికి ఇచ్చేయడం జరిగింది. మరి ఎక్కడ ఎగ్జిట్ అవుతుంది అనేది చార్ట్ మీద కూడా మనం చూపించాలి అని అంటున్నాము. సో మేబీ నెక్స్ట్ క్యాండిల్లో చూపించవచ్చు, ఎందుకంటే సిగ్నల్ ఇప్పుడు జనరేట్ అయింది కాబట్టి 1 క్యాండిల్ ల్యాగ్ ఉంటుంది నార్మల్గా. అండ్ పిఎన్ఎల్ కూడా చాలా ఆల్మోస్ట్ 6:30 కేసి 10:30 కంటే ఒక 5 గంటల తర్వాత 4:30-5 గంటల తర్వాత పిఎన్ఎల్ కూడా ప్లస్లోకి వచ్చింది. అండ్ మనం చార్ట్ మీద కూడా చూస్తున్నాము క్లియర్గా. సిగ్నల్ పడిన తర్వాత ఎగ్జిట్ అయిపోయిన సిగ్నల్ పడిన తర్వాత ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనుకునేది కూడా అది రాసుకుంది చాలా క్లియర్గా. ఆ గ్రీన్ లైన్ క్యాండిల్స్ కింద గ్రీన్ లైన్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ లైన్ దగ్గర మాత్రమే నేను ఎగ్జిట్ అవుతాను, అక్కడ దాకా వస్తే అనేది అక్కడ మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. సో క్లియర్గా మన ఆల్గోలో దానికి ఒక క్లారిటీ ఉంది. మన పిఎన్ఎల్ కూడా కింద పాజిటివ్లోకి వచ్చింది. ఆల్మోస్ట్ 12,000 దాకా ప్రాఫిట్ చూపిస్తుంది. అయితే తీసుకొని ఉంటే 22,000 తీసుకొని ఉండేవాళ్ళం ప్లస్, లేకపోతే 21,000 పోగొట్టుకొని ఉండేది ఆల్గో. సో రెండు జరిగినాయి, రెండు వైపులా స్వింగ్ ఉంది. అయితే దానికి ఒక రూల్స్, ఇక్కడే నేను ఎంటర్ అవ్వాలి, ఇక్కడే నేను ఎగ్జిట్ అవ్వాలి. నీ పిఎన్ఎల్ రెడ్లో ఉందా, నీ పిఎన్ఎల్ గ్రీన్లో ఉందా అనేది నాకు సంబంధం లేదు. కానీ నేను ఈ లెవెల్స్లో మాత్రమే ఎగ్జిట్ అవుతాను, ఈ లెవెల్స్లో మాత్రమే ఎంటర్ అవుతాను అనేది మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అది ఫాలో అవుతుంది. కాబట్టి అక్కడ మనం చూడొచ్చు చాలా క్లియర్గా అది 15,000 ప్లస్కి కూడా వెళ్ళింది. అయితే మనం నేర్చుకునేది ఏంటి ఈ ఎంటైర్ సినారియోలో అని అంటే, ఒక్కసారి ఆల్గోకి మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత మనం ఆల్గో రాసిందే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుందాం అనేది ఒక మెయిన్ రీజన్. ఎందుకనంటే -22,000 చూసి -21,000 చూసి వెంటనే పొజిషన్ ఎగ్జిట్ అయిపోయి, లేదంటే ఇంకేదో ఇలాంటి యావరేజింగ్లు చేసుకొని మైనస్ ఉన్న పోర్ట్ఫోలియోని -200ని 2,000 చేసుకొని -2,000 చేసుకొని అలాంటి ఇష్యూస్ ఓవర్ ట్రేడింగ్ని సాల్వ్ చేసుకొని, సో అలాంటి వాటికి ఇప్పుడు ఈ ఆల్గో 2 నెలలకి 16 ట్రేడ్లే తీసుకుంటుంది యావరేజ్గా. అంటే 2 నెలల 60 రోజులకు 16 ట్రేడ్లు అంటే 3 రోజులకు ఒక ట్రేడ్ తీసుకుంటుంది యావరేజ్గా, 3 డేస్కి ఒక ట్రేడ్ అని. సిగ్నల్ వచ్చినా చాలాసార్లు ప్రైస్ లెవెల్ రీచ్ అవ్వలేదు అనే ఉద్దేశంతో కూడా తీసుకోదు. మనం చూస్తే ఆల్గో ఎగ్జిట్ అయిపోయింది ఆల్రెడీ, ఆల్మోస్ట్
31,000 ప్రాఫిట్లో ఎగ్జిట్ అయ్యాను. సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెటర్ కంటెంట్ మనం చేద్దాము. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు ఏ క్వెరీ ఉన్నా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.